చేయము. అంతరంగము నుండి ఉదయాంతరంగము నుండి నా ఇష్టానుసారముగా నీ నడువక నీ ఆత్మానుసారముగా జీవింతును. ఆశ్చర్యమైన నీ ఉపదేశములు త్రోవకు క్షేమమది. ఆశ్చర్యమైన నీ ఉపదేశములు త్రోవకు క్షేమమది. ఉన్నతమైన నీవు తలంతులు నా ఆత్మకు సంతోషనిది. దీప్యమానముగా నీ దీపమై నిత్యము ప్రకాశించెదను. దీప్యమానముగా నీ దీపమై నిత్యము ప్రకాశించెదను. నా యజమానుడైన నా యేసయ్యా బలి చేయుము. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా త్రియేక దేవ ఆరాధించెదను. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా త్రియేక దేవ ఆరాధించెదము. సత్యస్వరూపి మీ జీవవాక్యముతో నన్ను నింపి ఊహించుచున్నావు. నీ పోలికలను విజయోత్సాహముతో ఊరేగించుచున్నావు. జయకర్త స్తోత్రము. మా పక్షమునున్నవాడ స్తోత్రము. జయకర్త స్తోత్రము. మా పక్షమునున్నవాడ జయకర్త స్తోత్రము. నా పక్షమునున్నవాడ స్తోత్రము. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా త్రియేక దేవ ఆరాధించెదను. సత్యస్వరూపి నీ జీవవాక్యముతో నన్ను నింపి రూపించుచున్నావు. నీ పోలికల నన్ను విజయోత్సవముతో ఊరేగించుచున్నావు. జయకర్త స్తోత్రము. జయకర్త జమునన్నవాడ స్తోత్రము. జయకర్త స్తోత్రము. నా పక్షమునన్నవాడ స్తోత్రము. చేతులు చేతులు బాగపెట్టి దృష్టి ఉంచి నీ ధర్మ విధులను బోధించి. నా మీద కను దృష్టి ఉంచి నీ ధర్మ విధులను బోధించి. సత్యమునకు ఆధారమైన స్తంభముగా నన్ను నిలిపితివే. సత్యమునకు ఆధారమైన స్తంభముగా నన్ను నిలిపితివే. జయకర్త స్తోత్రము. పైకెత్తి పక్షమునన్నవాడ స్తోత్రము. జయకర్త స్తోత్రము. పక్షమునన్నవాడ స్తోత్రము. జయకర్త స్తోత్రము. పక్షమునన్నవాడ జయకర్త స్తోత్రము. పక్షమునన్నవాడ స్తోత్రము. మార్చువాడు స్తోత్రము.
పచ్చముననున్న జయకర్త స్తోత్రము, మహాపచ్చముననున్నవాడ స్తోత్రము. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా త్రియేక దేవ ఆరాధించెదము. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా త్రియేక దేవ ఆరాధించెదము. సకల స్వరూపి నీ జీవవాక్యముతో నన్ను నింపి చూపించుచున్నావు నీ పోలికలను. అబ్రహముతో ఊరేగించుచున్నావు. జయకర్త స్తోత్రము, మా పంచముననున్నవాడ స్తోత్రము. జయకర్త స్తోత్రము, మా పంచముననున్నవాడ స్తోత్రము. జయకర్త స్తోత్రము, మా పంచముననున్నవాడ స్తోత్రము. ఆయన కృపాభావాలను బట్టి, వాత్సల్యతను బట్టి, ఆయన మహిమైశ్వర్యను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ వాక్యం నా పాదములకు దీపమై నిత్యం నడిపించును. నీ వాక్యం నా పాదములకు దీపమై నిత్యం నడిపించును. శ్రమల కొలిమిలో నన్నాదరించిన త్యాగశీలుగా వందను. శ్రమల కొలిమిలో నన్నాదరించిన త్యాగశీలుగా వందనము. జయకర్త స్తోత్రము, నా పక్షముననున్నవాడ స్తోత్రము. జయకర్త స్తోత్రము, మా పక్షముననున్నవాడ స్తోత్రము. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా త్రియేక దేవ ఆరాధించెదము. సత్యస్వరూపి నీ జీవవాక్యముతో నన్ను నింపి చూపించుచున్నావు నీ పోలికలను. విజయోత్సాహముతో ఊరేగించుచున్నావు. జయకర్త స్తోత్రము, మా పక్షముననున్నవాడ స్తోత్రము. జయకర్త స్తోత్రము, మా పక్షముననున్నవాడ స్తోత్రము. జీసస్ హల్లెలూయా. జయకర్త స్తోత్రము, మా పక్షముననున్నవాడ స్తోత్రము. అందరూ పాడండి, చేతులు పైకి ఎత్తి. జయకర్త స్తోత్రము, మా పక్షముననున్నవాడ స్తోత్రము. ఆరాధన చెల్లించకపోతే ఆశీర్వాదం రాదు. మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు, స్తుతింపదైన దేవుడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసించు అమరుండు. అందుకే కథలు రండి, కుటుంబ సమేతముగా సమస్త దేశ ప్రజలారా దేవుణ్ణి ఆరాధించండి. ఏ కుటుంబం అయితే దేవుని ఆరాధిస్తారో దేవుడు అచ్చోటి దిగి వారిని ఆశీర్వదించడానికి ఆయన కృప కలిగిన హస్తము చాపబడినది. ఆరాధనే ప్రాముఖ్యమైన పని. దానికంటే శ్రేష్టమైన పని ఈ భూప్రపంచంలో ఏది లేదు. నువ్వు ఆరాధించకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించలేవు. అందుకే విలాప వాక్యంలో మనం చూసినట్లయితే, జనములారా కుటుంబములారా రండి, ఆయన యొక్క నామాన్ని ఘనపరిషదం. ఆయన యొక్క నామాన్ని ఘనపరిషదం. ఎంత ఘనపరచాలి? పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో. ఊరిక మౌనంగా ఉన్నట్లయితే విడుదల పొందలేదు.
రోగంతో వచ్చి ఉండొచ్చు, శాపంతో వచ్చి ఉండొచ్చు, పాపంతో వచ్చి ఉండొచ్చు, కన్నీటితో వచ్చి ఉండొచ్చు. ఎటువంటి పోరాటంతో ఈ గ్రౌండ్లో నువ్వు వచ్చున్నా ఎలుగెత్తి దేవా అని పిలిచినప్పుడు ఆయన దిగి వస్తాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవదూతలు చూడండి, ఆయన ఆరాధిస్తున్నప్పుడు కడుపు కమ్ములు పునాదులు కదులుతున్నదట. ఉన్న స్థలంలో చేతులు ఎత్తకుండా, నోరు ఆడించకుండా, దేవాన్ని చెప్పి మొరపెట్టకుండా మౌనముగా ఉన్నట్లయితే నువ్వు దేవుని యొక్క సన్నిధిని అనుభవించలేదు. ఆరాధన అంటే ఏమిటి? మనమై మైమరిచిపోయి దేవుని ఆరాధించలేదు. ఆత్మవశులై ఆరాధించాలి, ఆత్మవశులై ఆరాధించాలి. అందుకే దావీదు కీర్తించుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉండే సమస్తమా ఆయన యొక్క పరిశుద్ధ నామమును సన్నతించుము. అంతరంగంలో ఉండే సమస్తము, ప్రాణము, ఆత్మ, శరీరము ఏకీభవించి, తలంపులు, ఆలోచనలు, ఉద్రేకములు మరి అన్ని కూడా ఏకీభవించి దేవుని ఆరాధించడమే మనము మరిచిపోవాలి. ఊరిక ఈ పండుగకు వచ్చి నిలబడి ఊరిక నిలబడినట్లయితే దాంట్లో ఆశీర్వాదమే లేదు. మృతులు మౌనంగా ఉంటారు, కానీ సజీవులు దేవుని స్తుతిస్తారు. ఆరాధనలు ఎంత గొప్ప ఆశీర్వాదము! ఆరాధించేవారు వాళ్ళు ఉన్నతమైన స్థితిలో హెచ్చించబడతారు. అందుకే దావీదు అనుదినము దినమెల్లా దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఆరాధన అంటే దేవుని యొక్క పాదపీఠం వద్ద శరణు వచ్చి తగ్గించుకొని, నేల మట్టుకు తగ్గించుకొని దీన మనసు కలిగి ఆయన స్తుతించడమే. నువ్వు ఆరాధించు, ప్రమోషన్ దొరుకుతుంది. ఆరాధించు, అభివృద్ధి అవుతావు. గొర్రెలు మేపుతున్నా, గాడిదలు మేపుతున్నా సింహాసనం మీద కూర్చొని పెట్టేవాడు మన దేవుడు. నీ దీనస్థితిని మార్చడానికి, నీ దీనస్థితి మార్చేదే దేవుని యొక్క ఆరాధన. స్తుతి నీ స్థితిని మారుస్తుంది, స్తుతి నీ యొక్క పరిస్థితులు మారుస్తుంది. అందుకే ఇశ్రాయేలు సేయు తోటల మీద ఆశీనుడగు వాడా. దేవుణ్ణి కూర్చొని పెట్టాలంటే స్తుతి చేయాలి. మీ ఇంట్లోనికి ఎవరైనా వచ్చినట్లయితే ఏం చేస్తావా? మొట్టమొదటి నీళ్ళు ఇస్తావా, కుర్చీ వేస్తావా? ఏమండి, మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఏమేస్తావో? నీళ్ళు ఇస్తారా? నిలబడి తప్పది, కూర్చొని పెట్టి నీళ్లు తాగండి అని చెప్తాను. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యని ఎంతమంది కుర్చీ మీద కూర్చొని పెట్టబోతున్నారు? అదే కదా దావీదు కీర్తించుకున్నది. ఇశ్రాయేలు సేయు స్తోత్రం మీద యాకోబు స్తోత్రం అని చెప్పరా? యాకోబు మోసగాడు, పాపాన్ని ఒప్పుకొని, తిథిని ఒప్పుకొని, మరి ఎప్పుడైతే మార్చబడ్డాడో దేవుని బంటుగా. ఇశ్రాయేలు అంటే అర్థమేమి? దేవుని బంటు. ఆయన మనుషులతో పోరాడి జయం పొందినాడు, దోతుతో పోరాడి జయం పొందినాడు. అందుకే ఇశ్రాయేలుగా మార్చబడి పెనుయాలలో రాత్రంతా పోరాడి ఆశీర్వాదం పొందినాడు. ఈ గ్రౌండ్కి వచ్చిన నీవు, నీ కుటుంబము దీవించబడాలంటే ఆరాధన చేయి. దానియేలు బబులోను దేశానికి వెళ్ళాడు. బానిసగా వెళ్ళిన ఒక యవనస్తుడు ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడు. దానికి కారణం ముమ్మారు మోకాలుని ఆకాశము తట్టు, యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉండగా మరి మోకాలుని ప్రార్థిస్తూ, స్తుతిస్తూ విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి అందరికంటే బబులోను దేశంలో ఎంతోమంది ప్రముఖులు, రాజులు, మరి ఇంకా అధిపతులు, కల్దీయులు, సకల విద్యను అభ్యసించిన వారు, శకునగాండ్రులు ఉన్నప్పటికీ వారందరికంటే గొప్ప స్థానంలో హెచ్చించబడ్డాడు. ఎవరికి బయలుపరిచినటువంటి గొప్ప మర్మములు,
దానిల ద్వారా బయలుపరచబడింది. బిడ్డ, ఈ రోజు రాత్రి నువ్వు ఉన్నతమైన స్థితిలో నీ కుటుంబము ఒక తలమానికంగా మార్చబడాలంటే, నీ స్థితి మార్చబడాలంటే ఎల్లవేళ ఆరాధన చేయి. 120 సంస్థానములకు దానియేలు సువార్త ప్రకటించలేదు, కానీ అతను చేసే ఆరాధన, అతని యొక్క క్రియలు 120 సంస్థానములు దేవుడు ఎట్టివాడో కనుగొన్నాడు. ఆయన యొక్క ప్రభావ మహిమను కనుగొన్నారు, ఆయన యొక్క పవిత్రతను కనుగొన్నారు, ఆయన యొక్క ప్రేమను కనుగొన్నారు. ఆయన ఎట్టి ప్రభావం కలిగిన వాడో, ఎట్టి శక్తి కలిగిన వాడో మరి దానియేలు ద్వారా తెలుసుకున్నారు. సింహంలో పడేసినప్పుడు క్షేమకరముగా జయప్రదముగా బయటకు వచ్చినప్పుడు రాజు చెప్తున్నాడు, దానియేలు, అనుదినము సేవిస్తున్నా నీ దేవుడే నిన్ను రక్షించను. ఎంత గొప్ప సాక్ష్యము! దానియేలు గురించి రాజులు సాక్ష్యం ఇచ్చినారు, దానియేలు గురించి రాణులు సాక్ష్యం ఇచ్చినారు, దానియేలు గురించి శత్రులు సాక్ష్యం ఇచ్చినారు, దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చినారు. లోపం లేనివాడు, పాపము లేనివాడు. చేతులు తట్టి దేవునికి మహిమ చెల్లిద్దా. యవనస్తుడా, యవనరాండ్లు, కన్యకులు దేవుని స్తుతించాలి. అందుకే దావీదు ప్రోత్సహిస్తున్నాడు, పిల్లల గోవితో యెహోవాను స్తుతించుడి, మ్రోగు తాళముతో యెహోవాను స్తుతించుడి, కన్యకలారా యెహోవాను స్తుతించుడి. ఆయన యొక్క నామఘనత కొరకే మనం సృష్టించబడ్డాము, ఆయన స్తుతించడానికే మనం విమోచించబడ్డాము. కాబట్టి ఈ రాత్రిపూట నిరంతరము నీ జీవితంలో ఈ గ్రౌండ్కి వచ్చిన నీవు ఈ ఆరాధన అనేది ఎడతెగనటువంటి ఆరాధనగా ఉన్నట్లయితే, అందుకే పౌలు గారు అంటున్నారు, ఎడతెగక ప్రార్థించుడి, ఆత్మను ఆర్పకుడి, ప్రవశించుట నిర్లక్ష్యము చేయకుడి. ఎంతమంది మందమతులుగా ఈ స్థలంలో నిలబడి ఉన్నారు? కొత్త నిబంధన భక్తులు ఆరాధిస్తున్నప్పుడు దేవదూతలు తొంగి చూస్తారట. పరలోకంలో ఒక నిత్య సియోనులో మహిమతో నింపబడిన ఆరాధన జరుగుతున్నప్పుడు అట్టి ఆరాధన కంటే భూమి మీద భక్తులు, ఆయనకి శ్రేష్ఠులు, ఆయనకి ఇష్టలు, విమోచించబడిన ప్రజలు, నీతిమంతులు దేవుని ఆరాధిస్తున్నప్పుడు పరలోకంలో ఉండే దేవదూతలు తొంగి చూస్తారట. రైతులో చేత దాటి దేవునికి మహిమ చెల్లిద్దా. జీసస్ నానా విధమైన భాషలతో మాట్లాడి దేవుని మహిమపరుచు. దేవుని యొక్క మహిమను నీ నోరారా చెప్పు. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు చెప్పాలి. వెనకున్నవారు అందరూ ఎడతెగనటువంటి ఆరాధన, స్తుతి రూపము పరలోకము కదిలించాలి. ఆత్మతో ఆరాధించే అదే స్థలంలో దేవుడు దిగి వస్తాడు. దేవుడు దిగి వచ్చినట్లయితే రోగాలు స్వస్థపరచబడుతుంది. దేవుడు దిగి వచ్చినట్లయితే మరి పాపపు స్థితి మార్చబడుతుంది. దేవుడు దిగి వచ్చినట్లయితే రాగుపోతనము మార్చబడుతుంది. దేవుడు దిగి వచ్చినట్లయితే వ్యభిచార సంబంధమైన ఆత్మలు బంధించబడుతుంది. దేవుడు దిగి వచ్చినట్లయితే బీపీ, క్యాన్సర్, సకల విధమైన రోగములు స్వస్థపరచబడుతుంది. ఆయన యొక్క ప్రభావము గొప్పది, ఆయన యొక్క మహిమ గొప్పది, ఆయన యొక్క మాటలు శక్తివంతమైనది. అందరూ గట్టిగా స్తోత్రం. ఎవరు సమీపించరాని తేజస్సులో నివసించున్నాడా? గలమెత్తి గొంతెత్తి దేవునికి ఆరాధన చేద్దాం. ఇదిగో ఆరాధనలో దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క అభిషేకము బలముగా దిగి వస్తున్నది. మనల్ని పరిశుద్ధాత్ముడు రూపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు అందరినీ తాకుతున్నాడు. అన్య భాషలతో మాట్లాడి హల్లెలూయా.
హల్లెలూయా. నీ మహిమ ప్రభావం గ్రౌండ్లో దిగినట్లు ప్రార్థిస్తున్నాం. అగ్ని జ్వాలగా దిగండి యేసయ్యా. ఆది అపోస్తులు ఆరాధించినప్పుడు చెరసాల పునాదులు వణికింది. వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు ఆత్మల సంఘములో చేర్చబడ్డారు. వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు నిజంగానే కుంటివారు లేచి నడుస్తున్నారు, చనిపోయిన వారు బ్రతికించబడ్డారు, మాంత్రికులు మార్చబడ్డారు. అదే ఉద్యోగం ఈ గుడార్ల పండుగలో దిగి వచ్చినట్లు ఆరాధన చేద్దాం. అందరినీ నింపండి. కొలతలేని నీ యొక్క ఆత్మ సమృద్ధిగా నింపండి. అరికాల నుండి నన్నెత్తి వరకు ఆత్మ నింపండి. అరికాల నుండి నన్నెత్తి వరకు కొలతలేని నీ యొక్క ఆత్మ మౌనతో మాట్లాడాలంటాను. నా గిన్నె నిండు పొర్లుస్తున్నది. ఆకాశం చేసినట్టు మహోన్నతుడా నీ సన్నిధిలో నేను నివసించుట నా జీవిత భాగ్యము. ఎడబాయని నీ ప్రేమలు అనుక్షణము నన్ను ఓదార్చుచున్నావు. అంతరము ఎడబాయని నీ కృపలు అనుక్షణము నన్ను ఓదార్చుచున్నావు. నీవే నాకు ఎత్తైన కోటవు, నీవే నాకు బలమైన దుర్గము, నీవే నాకు ఎత్తైన కోటవు, నీవే నాకు బలమైన దుర్గము, నమ్మదగిన పాడవు. మహోన్నతుడా పై నీ సన్నిధిలో నివసించుట నా జీవిత భాగ్యము. మహిమాత్మతో నన్ను నింపినావు, రూపాంతరము నాలో గావించినావు. మహిమాత్మతో నన్ను నింపి చెప్పని పెంచండి. రూపాంతరము నాలో గావించినావు, నీ వాక్కును పంపి సరిచేసి నన్ను నీ దివ్య స్వభావమును నాకిచ్చినావు. మహోన్నతుడా నీ సన్నిధిలో నివసించుట నా జీవిత భాగ్యము. ఆయన యొక్క సన్నిధానంలో నివసించుట ఎంత గొప్ప భాగ్యము. ప్రపంచంలో ఎంతోమంది గొప్ప అంతఃపురంలో నివసిస్తున్నప్పటికీ దీనులైన దరిద్రులమైన మనల్ని ఆయన యొక్క బలిపీఠం వద్ద చేర్చుకొని ఆయన స్తుతించడానికి దేవుడు కృపనిచ్చినాడు. ఇది చాలు. అందుకే ఒకసారి దావీదు బలిపీఠం వద్ద ప్రార్థిస్తున్నప్పుడు పిచ్చుక కిచకిచ్చమని చెప్పి ఆ స్థలంలో అరిచిందట. దావీదుకు అసూయ వచ్చింది. ఈ పిచ్చుకకు ఇక్కడేం పని అని అది దేవుని స్తుతించినప్పుడు దావీదు గ్రహించినాడట. ఆహా,
ఎందుకు పనికిరాని ఈ పిచ్చుకకు ఈ బలిపీఠం వద్ద నివాసం దొరికింది. అప్పుడు రిక్తునిగా చేసుకొని తను తాను తగ్గించుకొని, దేవా బలిపీఠం వద్ద ఈ పిచ్చుకకు నివాసం దొరికింది. ఎంతగా తగ్గించుకొని పాడుతున్నాడు. పిచ్చుక లాంటి వారమే, ఎన్నిక లేని వారం, తృణీకరించబడిన వారం, మనుషుల చేత త్రోసివేయబడిన వారము, అవమానపరచబడిన వారము. మన స్థితి భయంకరమైన పరిస్థితి. కానీ ఆయన కాచిన ఆ పుణ్య రక్తము ప్రతి పాపములను కడిగి ఆయన కృపాసుందరికి తీసుకుని వచ్చింది. మహోన్నతుడా, నీ సన్నిధానంలో నివసించుట ఎంత గొప్ప భాగ్యం. చేతులు తట్టి దేవునికి మహిమగా లేద్దాం. బలంగా బలంగా స్తోత్రం చెప్తూ స్తోత్రం చెప్తూ గట్టిగా స్తోత్రం చెప్తూ చేతులు తట్టాలి. వెనుకున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పాలి. గట్టిగా స్తోత్రం చెప్తూ చేతులు తట్టాలి. చేతులు నొప్పి వచ్చేంత వరకు తట్టాలి. మీ పాదపీఠం వద్ద సమర్పించుకుంటాం. రాత్రి పూట మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యమును తేటగా వినిపించి ప్రతి హృదయాన్ని రూపించి రాకడ సమీపమైంది నాయన. రాకడకు గుర్తులు జరుగుతుండగా మేమైతే నిర్లక్ష్యముగా లేకుండా మేము రూపించబడుతూ నీ పోలిగా మార్చబడుతూ మీరు వచ్చినప్పుడు నిర్దోషులుగా మచ్చలు డాగులు ఏది లేకుండా నిన్ను ఎదుర్కొనే పరిశుద్ధత, పవిత్రత, తగ్గింపు మాకు అనుగ్రహించండి. యేసునామములో అడుగుతున్నాము తండ్రి. కూర్చుందాం. దేవునికి స్తోత్రం. కూర్చోండి. తారుపాలు చాలలేదు, రేపు మేము దాన్ని సరి చేస్తాము.